ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో టాప్ 4లో ఉన్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే ఇంకా 4 మ్యాచ్లు ఆడాలి. గుజరాత్, లక్నో, ఢిల్లీ అండ్ ముంబై ఇండియన్స్తో ఆ టీం ఆడాలి. సో ఈ 4 టీంలు టేబుల్ కింద ఉన్నాయి. అది రాజస్థాన్కి చాలా ప్లస్. మిగిలిన 4 మ్యాచ్ల్లో వాళ్ళతో కాంపిటీషన్ మాత్రానికి ఎవరు లేరు. మిగిలిన 4 మ్యాచెస్ వాళ్ళకంటే కింద ఉన్న టీమ్స్తో ఆడటం ఆ టీంకి చాలా ప్లస్ అండ్ అది చాలా బలం ఇస్తుంది వాళ్ళకి. ముఖ్యంగా లక్నో చూసుకున్నా, ముంబై చూసుకున్నా అసలు ఫామ్లో లేవు. ఈ 4 మ్యాచెస్లో వాళ్ళు ఒక 2 గెలిచినా క్వాలిఫై అవుతారు. ముఖ్యంగా లక్నో, ఢిల్లీతో ఈజీగా గెలవచ్చు, అలాగే ముంబైతో కూడా వాళ్ళు గెలవచ్చు. వాళ్ళకి ఉన్న టఫ్ మ్యాచ్ ఒకటే గుజరాత్తో. అది కూడా గెలిస్తే మాత్రానికి వాళ్ళు ఖచ్చితంగా టేబుల్ టాప్ 2లో ఉంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ ఇక ఈ టీం చూసుకుంటే ఆ టీంకి బాగా ప్లస్ వైభవ్ అండ్ జైస్వాల్ వాళ్ళిద్దరు ఆడితే మాత్రానికి ఆ టీంకు తిరిగి ఉండదు. ఆ టీం ఈజీగా విన్ అవుతుంది. వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే మాత్రానికి ఓడిపోతున్నారు అండ్ చాలా కష్టపడి గెలుస్తున్నారు. అండ్ అలాగే కెప్టెన్ రియాన్ పరాగ్ కొంచెం ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ 2-3 మ్యాచెస్ కొంచెం పర్లేదు అనేలా ఆడుతున్నాడు. అండ్ అలాగే జూరెల్ 1 డౌన్లో సూపర్గా ఆడుతున్నాడు, సిచ్యువేషన్ తగ్గట్టు ఆడుతున్నాడు. ఈ టీంకి బాగా మైనస్ మిల్ ఆర్డర్. మొన్నటి వరకు మిల్ ఆర్డర్ వల్ల వాళ్ళు చాలా మ్యాచెస్ ఓడిపోయారు. హెట్మేర్ని పక్కన పెట్టి ఫెరేరాని పట్టుకొచ్చారు. తను సూపర్గా ఆడుతున్నాడు. సింగిల్ హ్యాండెడ్గా తను లాస్ట్ మ్యాచెస్ గెలిపించాడు. అండ్ తనతో పాటు శుభమన్ దూబే తను కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఫెరార్కి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఆర్చర్ అవ్వచ్చు అండ్ ఆ తర్వాత బర్గర్ అండ్ దేశపాండే వాళ్ళు కూడా చాలా సూపర్గా వేస్తున్నారు బౌలింగ్. స్పిన్ రవి బిషోయి తను సూపర్ బౌలర్, తను కూడా చాలా మ్యాచెస్ గెలిపించాడు. అండ్ అలాగే రవీంద్ర జడేజా ఉన్నాడు. రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్ అవ్వచ్చు, ఇటు బౌలింగ్ అవ్వచ్చు, చాలా ప్లస్ అయ్యాడు రాజస్థాన్ రాయల్స్కి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే కరెక్ట్ టైంకి టీం మిల్ ఆర్డర్ సెట్ అవటం వాళ్ళకి మాత్రానికి చాలా ప్లస్. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఈ టీంకి 2 చాలా ప్లస్. మిగిలిన 4 మ్యాచెస్లో ఎన్ని గెలుస్తుందో, క్వాలిఫై అవుతుందో లేదో చూడాలి.